హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శనారెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ వీడియోతో నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటున్నా అంటే, మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మీరు కనుక మా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, మేము రోజంతా ఖాళీగానే ఉంటామా, ఫోన్ పొద్దుగా లేచి ఫోన్ ఒత్తుకుంటూ కూర్చొని టైంకి తిని మిగిలిన టైం టీవీ చూసుకుంటా, అంతేనా? ఇంకేం చేయమా? మరి మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారు? న్యూ మామ్స్ని కామెంట్ చేసే వాళ్ళకి నా ఈ వీడియో అందరికి కాదు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లా ఎట్లా కామెంట్ చేయగలుగుతారు? ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని మేము ఒక్కలమే మేనేజ్ చేసుకుంటున్నామంటే మమ్మల్ని మీరు అప్రిషియేట్ చేయాలి. ఓకే, మీరు మా స్టేజ్లో ఉన్నప్పుడు మీరు పిల్లల్ని చూసుకోవడమే కాకుండా ఇంకా బయటకు వెళ్ళి వేరే పనులు కూడా చేసుకునేవాళ్ళు. అది ఎప్పుడు పిల్లల్ని ఇంట్లో ఎవరో ఒకరు కేర్ చేసేటప్పుడే కదా. ఊరికే పిల్లల్ని ఇంట్లో వేసి తాళమేసి పోయి అయితే ఎవరు ఏం చెయ్యం కదా. ఇంత చిన్న పిల్లల్ని వదిలిపెట్టి, మరీ నెలల పిల్లల్ని వదిలిపెట్టి అయితే ఎవరు ఊరు. మా పిల్లలు కూడా అంతే కదా. ఇప్పుడు నెలల పిల్లలే వాళ్ళంతలో వాళ్ళకి తినడం రాదు, నడవడం రాదు, ఏదీ రాదు. సో వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టి పోలేం కదా. సో మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేసినప్పుడు మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, కామెంట్ మాత్రం చేయకండి. ఈ పనులన్నీ ఎవరు చేస్తారని నాకు అర్థం కాదు. మీరు మమ్మల్ని కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకు కామెంట్ చేస్తారు? ఇవన్నీ పనులన్నీ ఎవరు చేస్తారు? పొద్దుగాలు లేవడం కానీ, పొద్దుగాలు లేవడము, పిల్లల్ని సర్దుకోవడం, వంట చేసుకోవడం. వంట అంటే మీ దృష్టిలో ఏంటిది? పొద్దున్న లేచి ఒక కూర వండి బియ్యం పెట్టేసి అదే కూర రాత్రి దాకా అయితే రాత్రి జస్ట్ బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది. మాకు అట్లా కాదే. కోర్స్ మా డే లేట్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మా డే లేట్గా ఎండ్ అవుతుంది కాబట్టి లేట్గా స్టార్ట్ అవుతుంది. మేము పడుకునేసరికి ఈ పిల్లలతోటి 11 అవుతుంది ఖచ్చితంగా. 11కి పడుకున్న వాళ్ళు ఎవరన్నా 5:30కి అట్లా లేస్తారా? లేవరు కదా. మాకు 7 అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము పడుకునేసరికి లేట్ అవుతుంది. రాత్రి ఫీడింగ్లో ఉంటాం కాబట్టి సగం నిద్ర ఉంటుంది కాబట్టి మాకు పొద్దుగాల నిద్ర వస్తుంది. అందుకే మేము పొద్దుగాల లేవలేము. ఆ లేచిన టైం అయినా మేము యూటిలైజ్ చేసుకుంటున్నాం కదా. పొద్దుగాల లేచి మేము ఫ్రెష్ అయ్యి కొంచెం టీ తాగి పిల్లల్ని లేపి వాళ్ళకి పాలు తాగిపించి మళ్ళీ వాళ్ళకి టిఫిన్ కావాలి కదా. ఏదో ఒక టిఫిన్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి వేరే చట్నీలు, మాకు వేరే చట్నీలు వేసుకొని పిల్లలకు తినిపించి ఇల్లు క్లీన్ చేసుకొని మళ్ళీ ఏమంటారు పిల్లలకు స్నానాలు పోసుకొని మేము స్నానాలు చేసి ఇల్లు శుభ్రం చేసుకొని దేవునికి దీపం పెట్టుకొని మళ్ళీ మధ్యాహ్నం వంటకు రెడీ చేసుకోవాలి కదా. ఈలోపు బట్టలు కూడా ఉంటాయి కదా. సో ఈలోపు పిల్లల్ని ఒకసారి పడుకోబెట్టాలి కదా. ఎందుకంటే వాళ్ళు ఆడుతూ ఉంటే మనతోటే తిరుగుతూ ఉంటే మనం పనులు ఎట్లా చేసుకోగలుగుతాం? సో పిల్లల్ని పడుకోబెట్టేసి బట్టలు ఉతుక్కోవాలి. బట్టలు ఉతుకొని మళ్ళీ వంటకంతా రెడీ చేసేసుకోవాలి కదా. వంటకు రెడీ చేసేసుకొని వంట చేసేసుకోవాలి. ఆ వంట కూడా పిల్లలకు సపరేటు, మాకు సపరేటు. ఎందుకంటే మేము కొంచెం కారం తింటాం, పిల్లలు కొంచెం సప్పగా తింటారు కాబట్టి పిల్లలకు వేరే వంట. మళ్ళీ వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి కదా మధ్యాహ్నం పూట. మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి వండి వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చి వాళ్ళకి స్నానాలు పోసి వాళ్ళని రెడీ చేసి కనీసం మా పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఎంత చిన్న పిల్లలు చెప్పండి. ఒక ఆమె 3 years, ఒక ఆమె 6 months అంతే. సో వాళ్ళన్ని కేర్ మేమే చేసుకోవాలి కదా. ప్రతిదీ స్నానం పోయడం కానుంచి వాళ్ళు మోషన్ అయినా టాయిలెట్ పాస్ ఏది చేసినా అన్నీ మా కంట్రోల్లోనే జరుగుతాయి కదా ప్రతి ఒక్కటి. సో అట్లాంటప్పుడు అన్నీ మేమే చూసుకోవాలి. ఒక్కటే మనిషి ఇన్ని పనులు చూసుకోవాలన్నప్పుడు ఇంకా మిగిలిన బయటకు వెళ్ళి ఇంకేం చేయగలుగుతుంది? ఏం చేయలేదు కదా. ఎందుకంటే వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు, మేమే చూసుకోవాలి. అవును, మీరు చూసుకున్నారు, మీ అండర్లో ఉన్నప్పుడు మీరు చూసుకున్నారు. సో అప్పుడు మేము ఏం చేయలేం కదా. సో ఆ 2-3 నెలల కోసం మేము ఏం చేయలేం కదా. సో మొత్తానికి మీరు కేర్ చేయట్లేదు కదా. పిల్లల్ని మొత్తం మేమే కేర్ చేసుకున్నప్పుడు మేము ఇంకేం చేయగలుగుతాం? బయటకు వెళ్ళి ఏమైనా చేయాలంటే ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటేనే కదా మేము బయటకు వెళ్ళి ఏమైనా చేయగలం. సో మీరు చూసుకోలేనప్పుడు మీరు మమ్మల్ని అనొద్దు. మీకు కామెంట్ చేసే రైట్ లేదు. మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం కదా. సో యు ఆర్ సో గ్రేట్ మామ్స్. మేమంత గ్రేట్ మామ్స్ కాకపోయినా మేము కూడా స్ట్రగుల్స్ అవుతున్నాం. మా స్ట్రగుల్స్ కూడా అందరికి తెలియాలి కదా. మేము లంచ్ చేసేసరికి అరౌండ్ 2-2:30 అవుతుంది. ఇంకా ఒక్కోసారి 3-4 కూడా అవుతుంది మేము లంచ్ చేసేసరికి. పొద్దుగాల టిఫిన్ 10కి వేసి ఈ పనులన్నీ వేసుకొని మళ్ళీ మేము లంచ్ చేసేసరికి అంత టైం అవుతుంది. లంచ్ చేయగానే మాకు ఖాళీ టైం దొరికితే మేము పండుకుంటామని అందరు అనుకుంటారు. లేదు, రేపు పొద్దున టిఫిన్లు వేసుకోవాలి కదా. వాటికి ఎవరు రెడీ చేస్తారు? మళ్ళీ మేమే కదా. ఈలోపు పిల్లలు పడుకొని లేస్తారు. మళ్ళీ వాళ్ళకి సాయంత్రం పూట స్నాక్స్ చేయాలన్నా ఒక్కో రోజు ఫ్రూట్స్ ఉన్న రోజు ఫ్రూట్స్ కొనిస్తాం. ప్రతిరోజు ఫ్రూట్స్ తినారు కదా పిల్లలు.
ఏదైనా చేసి అంటారు, మ్యాగీ చేసి మమ్మీ అంటారు, బోండాలు చేసి మమ్మీ అంటారు, ఇది మమ్మీ అంటారు, అది మమ్మీ అంటారు. అవన్నీ చేసేయాల్సింది మేమే కదా. ఒకరోజు జ్యూస్ అంటారు, ఒకరోజు ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఇవన్నీ మేము మిమ్మల్ని అడిగినామా? మేమంటే ఎవరం? మేము పిల్లలుగా ఉన్నప్పుడు మీరు మాకు ఇవన్నీ చేసి పెట్టరా? లేదు కదా. జస్ట్ రైస్, మేము రైస్ తోటి పెరిగిన పిల్లలం. మేము ఇవన్నీ చేయలేదు. మీరు మాకు ఇవన్నీ చేయలేదు. మీరు ఇవన్నీ గుర్తించాలి. గుర్తించకుండా ఎందుకు? అప్పుడు మేము ఒక దగ్గర వేస్తే పిల్లలు ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు అట్లా లేరు కదా. సో వాళ్ళకు స్నాక్స్ ఇచ్చేసిన తర్వాత అయిపోయింది అనుకుంటారా? ఇప్పుడు ఖాళీ కదా, టీవీ చూసుకుంటూ కూర్చుంటారు అనుకుంటారు. లేదు, నైట్కి ఒకరికి చపాతి కావాలి, ఒకరికి రైస్ కావాలి. ఉన్న ఇద్దరికైనా అవన్నీ కావాలి. మాకు చపాతి కావాలి, పిల్లలకు రైస్ కావాలి. పొద్దున చారు పెట్టుకున్నా, ఆ చారు చపాతీలకు తినొస్తుందా? తినరాదు. మళ్ళీ కూర వండుకోవాలి. డబుల్ పని అయిందా? మీకు ఒక్క కూరతోటి రోజంతా గడిచిపోయింది. మాకు గడిచిందా? గడవలేదు. 3 పూటలకు 3 కూరలు, అందులో పిల్లలకు సపరేటు. సో మాకు గడవలే కదా. సింపుల్గా అనేస్తారు, ఖాళీ ఖాళీ ఖాళీ. వీఆర్ నాట్ ఖాళీ, వీఆర్ బిజీ షెడ్యూల్డ్. ఎక్కడ హెక్టిక్ వర్క్, ఎక్కడ ఒక్క నిమిషం కూడా మాకు ఖాళీగా ఉండదు. అసలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాకు పడుకోనికి టైమే దొరకదు. వాళ్ళు పడుకున్నప్పుడు మాకు పని చేసుకోవడానికే సరిపోతుంది. మేము పని చేసుకొని రిలాక్స్ అయ్యేలోపు వాళ్ళు లేస్తారు. వాళ్ళు లేచినప్పుడు మేము ఎట్లా పడుకోగలుగుతాం? మేము పడుకుంటామని మీరు ఎట్లా కామెంట్ చేస్తారు? నో, మేము అసలు పడుకోం. మాకు పడుకోవడానికి టైమే దొరకదు. అంత వంట చేసేసుకొని రాత్రి తినాలన్నా? మేము ఇదంతా పని చేసుకొని రాత్రి తినేసరికి 9:30, 10 అవుతుంది. ఒక్కోసారి 11 కూడా అవుతుంది. పిల్లల్ని పడుకోబెట్టాలి కదా. ఎందుకంటే మనం తింటుంటేనే లేచి వాళ్ళు ఏడుస్తుంటారు. మేము ఒకరు తింటుంటే ఒకరు పిల్లల్ని ఎత్తుకుంటాం, ఒకరు పిల్లల్ని మేనేజ్ చేస్తాం. సో ఇద్దరికి పనే ఉంటుంది. అయింది, ఇంతటితో అయిపోయిందంటే అయిపోలేదు. ఎందుకంటే క్లీన్ చేసేసుకోవాలి కదా. రాత్రి చేసుకున్న వంట, పొద్దంతా చెత్త చెదారం అంతా పడేస్తారు కదా పిల్లలు ఇంట్లో. సో పొద్దున్న వాళ్ళు లేచేసరికి అంతా నీట్గా ఉండాలి కదా. మళ్ళీ పొద్దుగాల వాడు అనుకున్నప్పుడు అంతా సౌండ్ చేసుకుంటే ఈ పనులని వేసుకోలేం కదా. సో రాత్రిపూటనే అంతా క్లీన్ చేసుకోవాలి. వంట దగ్గర క్లీన్ చేసుకోవాలి, గిన్నెలు కడుక్కోవాలి, ప్రతి ఒక్కటి సర్దుకోవాలి. పిల్లలు ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మేనేజ్ చేయడానికి వాళ్ళ ఫాదర్స్ ఉన్నప్పుడు అప్పుడు మాకు టైం దొరుకుతాయి క్లీనింగ్ చేసుకోవడానికి. ఒక్కోసారి వాళ్ళు మేనేజ్ చేస్తారు, ఒక్కోసారి వాళ్ళు ఉండరు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ షిఫ్ట్స్ వేరే ఉంటాయి కాబట్టి, ఆఫీస్ వేరే ఉంటాయి కాబట్టి అప్పుడు వాళ్ళు పట్టుకోలేరు. అప్పుడు పిల్లల్ని పట్టుకొని ఈ పనులన్నీ మేమే చేసుకోవాలి. సో ప్లీజ్ డోంట్ జడ్జ్. మమ్మల్ని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ కామెంట్ మాత్రం చేయకండి. జస్ట్ ఊరికే మా స్ట్రగుల్స్ కూడా తెలియాలి కదా అందరికీ. అందుకనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా. మేము పిల్లల్ని పడుకోబెట్టి మేము పడుకునేసరికి 11 అవుతుంది మాకు. సో ఇంత బిజీగా మా డే అయితే ఎండ్ అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండేది సుదర్శనారెడ్డి. నేను అర్చన. బాయ్.